నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై 3 ఏళ్లు గడుస్తున్న అమెరికా $1 బిలియన్ విలువైన రష్యన్ ఇంధనాన్ని, యురేనియం, ఎరువులు, పలాడియం ఖనిజాలను దిగుమతి చేసుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో రష్యా నుండి ముడి చమురు దిగుమతులపై భారత్ను విమర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల బెదిరింపులకు దిగటం తీవ్ర విమర్శలకు దారితీసింది. అమెరికా తాను అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా వ్యతిరేక స్వరాలు మోగుతున్నాయి. మాజీ రాయబారి నిక్కీ హేలీ నుంచి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వరకు పలువురు నాయకులు ట్రంప్ ధోరణిని ఖండించారు. భారత్ ఓ బలమైన మిత్రదేశమని గుర్తించకుండా చైనాకు మినహాయింపులు ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నించారు. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ట్రంప్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా తిప్పికొట్టారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా బ్రిక్స్ కూటమిని అమెరికా డాలర్కు పెనుముప్పుగా చూస్తున్న నేపథ్యంలో భారత్, రష్యా, చైనా వంటి దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా భారత్ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించగా విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటనకు సన్నద్దమవుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సమీకరణల మధ్య ట్రంప్ దూకుడుతో భారత్, అమెరికా సంబంధాలు కొత్త ఉద్రిక్తతల దశలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతులపై భారతదేశంపై అమెరికా సుంకాల బెదిరింపుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో అమెరికా యురేనియం, ఎరువుల వ్యాపారం గురించి తనకు తెలియదంటూ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పటి వరకు $1 బిలియన్ విలువైన రష్యా ఇంధనం, సుసంపన్నమైన యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుండి అమెరికా 24.51 బిలియన్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోనే అమెరికా రష్యా నుండి 1.27 బిలియన్ల విలువైన ఎరువులను, $624 మిలియన్ల విలువైన యురేనియం, ప్లూటోనియం, $878 మిలియన్ల విలువైన పలాడియంను దిగుమతి చేసుకుంది. మొత్తంగా ప్రపంచ దేశాల ముందు అమెరికా దోషిగా నిలబడుతోంది. రష్యా నుంచి కొనుగోళ్ల వ్యవహారంలో ఆ దేశం తీరు బయటపడింది. దీంతో అమెరికా డబుల్ గేమ్పై మండిపడుతున్నాయి ప్రపంచ దేశాలు. నువ్వు చేస్తే రైటు, మేం చేస్తే రాంగా అంటున్న పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు రష్యా నుండి చమురు దిగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచడం గురించి ట్రంప్ చేసిన ప్రకటనలపై ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. చైనాకు రష్యా నుంచి దిగుమతులు చేసుకునేందుకు అవకాశం ఇస్తూ భారతదేశం వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. చైనా అమెరికాకు విరోధి అని, రష్యా ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు విషయంలో నెంబర్ 1గా ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి దేశంపై ఆంక్షలు విధించడానికి 90 రోజులు మినహాయింపించి ఇండియా ఏం పాపం చేసిందని పన్నులు విధిస్తారని ఆమె మండిపడ్డారు. ఇండియాతో సంబంధాలు ఎందుకు తెంచుకుంటారని ఆమె ట్రంప్ను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల బెదిరింపు తర్వాత శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వన్ వే ట్రాఫిక్ కాదు కాబట్టి అమెరికాను కూడా సుంకాలతో దెబ్బతీయగలదని ఆమె అన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నందున ట్రంప్ భారతదేశం ఒంటరిగా ఉందని నిందించడం న్యాయమని చతుర్వేది నొక్కి చెప్పారు. రష్యాతో అమెరికా, EU, చైనా వాణిజ్యం కొనసాగుతోంది కాబట్టి భారతదేశాన్ని ఒక్కదాన్నే నిందించడం అన్యాయమని ఆమె అన్నారు. అందుకే అమెరికా నుండి ఇండియా దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా భారీగా సుంకాలు విధించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లాగి గూబ కోసి కొట్టినంత పనిచేశాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా. అవసరమైతే లూలా తనకు ఫోన్ చేయొచ్చని ట్రంప్ చెప్పగా అందుకు ఆయన ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. తనతో మాట్లాడేందుకు ట్రంప్ ఇష్టపడనందున తాను చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ఫోన్ చేస్తానని, ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేస్తానని చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం ప్రయాణించలేని కారణంగా సమావేశానికి రావాల్సిందిగా వీలైనంత మందికి కాల్ చేస్తానని చెప్పాడు.
బ్రెజిల్ పై విధించిన సుంకాలపై చర్చించడానికి ఎప్పుడైనా తనను పిలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాజియో లులా డా సిల్వా ఖండించారు. బ్రెజిల్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ WTOతో సహా అందుబాటులో ఉన్న అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఓడిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా అమెరికా కపట నాటకం ఆడుతోందని బ్రెజిల్ మండిపడుతోంది. ఇక అదే సమయంలో బ్రిక్స్ దేశాలను బూచిగా చూపించి అదనంగా 10% సుంకం విధిస్తానంటూ చేస్తున్న హెచ్చరికలకు తగిన కౌంటర్ ఇవ్వాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు రష్యా చమురు దిగుమతులపై అమెరికా వార్నింగ్స్ కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ నెల చివరిలో పర్యటనకు రాబోతుండటంతో ఇండియా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. నమస్తే అమ్మా రోజా, నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. సో గిరిధర్ గారు, ట్రంప్ ఆగస్టు 1 నుంచి భారత దిగుమతులపై 25% సుంకం విధించడము అంటే భారత్ రష్యా నుండి భారీ మొత్తంలో చమురును దిగుమతి చేసుకొని మనము ఇతర ఎక్కువ రేటుకి మనం అమ్ముకుంటున్నాం అని చెప్పేసి ఒక పెద్ద అభాండం వేసి దాని ద్వారా అంటే రష్యా యుద్ధ తంత్రాన్ని మనం ప్రోత్సహిస్తున్నాము అనేటువంటిది మెయిన్ ఎలిగేషన్ చేస్తోంది అమెరికా. సో ఇది ఎలా చూడాలంటారు? అంటే మన వైపేమో మిత్రదేశంగా చెప్తూ మన పైనేమో సుంకాలు విధించడము, చైనా కూడా మనకంటే భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి, కానీ అక్కడ మాత్రము 90 రోజుల పాటు దీనికి బ్రేక్ ఇవ్వడం అనేది ఎలా చూడాలంటారు? డొనాల్డ్ ట్రంప్ గత 2-3 నెలలుగా అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి ఇంతవరకు మనం చూస్తే ఈ సుంకాల విషయంలో ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్చర్ తీసుకున్నారు. ఆయన అందరినీ బెదిరించి నయానో భయానో అందరినీ లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మొట్టమొదటిది ఏప్రిల్ 2వ తారీఖు ఆయన అనౌన్స్ చేసినటువంటి టారిఫ్ చూడంగానే ప్రపంచం అంతా గజగజలాడి, మరుసటి రోజు వచ్చేసి దాన్ని 90 రోజుల గడువు ఇస్తున్నట్టు దాన్ని పొడిగించి నాతో చర్చలు చేయండి అని చెప్పడం. ఇవన్నీ ఏంటంటే ప్రతి దేశం యొక్క గౌరవము, వాళ్ళ ఆత్మగౌరవం ఏదైతే ఉంటుందో దానిని కించపరుస్తూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ గత 2 నెలలుగా చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అప్పుడు దీన్ని 90 రోజులు నిలిపివేసినప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచం అందరూ వచ్చి నా చేకి ముద్దు పెట్టి నా కాళ్ళకు దాసోహం అంటారు, చూస్తూ ఉండండి, 90 రోజుల్లో 90 దేశాలు నా ముందర దాసోహం అని మోకరిల్లుతారు చూడండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆయన వైఖరి ఒక విధమైనటువంటి ప్రపంచంలో ప్రకంపన సృష్టించేటువంటి దిశగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం. హెన్రీ కిస్సింజర్ వీళ్ళ మాజీ మనకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు ఆయన ఉండేవారు. ఆయన ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా ఇస్ డేంజరస్. అమెరికాకి శత్రువుగా ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. బట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా ఈస్ సూయిసైడల్ అన్నాడు. అంటే మీరు అమెరికాకు మిత్రుడుగా ఉంటే మీకు మృత్యుకు తక్కువ ఏం కాదు, మీకు అంత బాగా దారుణమైన పరిస్థితుల్లో మీరు ఉంటారని చెప్పాడు. అంటే శత్రువులు మిత్రులు ఇద్దరిని కూడా ఒకటే తాటి మీద చూసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అమెరికా మీద కంప్లీట్ గా ఆధారపడినటువంటి దేశాలని మెడ ఉంచి వాళ్ళతో ఏదో డీల్ చేశామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఆ నిజంగా డీల్ అనేది ఎక్కడ సంతకాలు జరగలేదు. డీల్ అన్నది ఎప్పుడు ఉంటుందమ్మా? దానికి పూర్వాపరాలు ఉంటాయి, దానికి ఒక్కొక్క సెక్టర్ కి సపరేట్ రేట్లు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఈ దేశాలన్నింటిలో కూడా అమెరికా వస్తువులేమో 0 సుంకాలకి వాళ్ళు దిగుమతి చేసుకోవాలట, కానీ వాళ్ళ దేశానికి అమెరికాకి పంపించేవన్నీ మాత్రం ఆయన ఇష్టం వచ్చిన రేట్లు ఆయన పెడుతున్నాడు. మనం చూస్తే కనుక సిరియా మీద 41% వేశాడు. సిరియాలో ఏముంది? ప్రభుత్వమే లేదు అక్కడ, మొత్తం యుద్ధంలో సర్వనాశనం అయిపోయి ఉంది. వాళ్ళ మీద 41% వేయడంలో అర్థం ఉందా? సో కాబట్టి ఇటువంటివి అనమాట. అంటే ఏకపక్షంగా చాలా మూర్ఖంగా అతను చేసినటువంటివన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే అతని ఆలోచన ఏంటంటే, వాళ్ళ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది, అమెరికాలో చాలా పెద్ద దెబ్బ తగిలింది, వాళ్ళకి బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయన కరెక్ట్ గా అంచనా వేయగలిగాడు, కానీ దానికి సమాధానం, దానికి సొల్యూషన్స్ అనేది తక్కువ చేస్తున్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, వాళ్ళ మొత్తం జీడిపి $30 ట్రిలియన్ ఉంది అని చెప్తున్నారు, కానీ వాళ్ళ అప్పులు $37 ట్రిలియన్. అంటే $7 ట్రిలియన్ వాళ్ళ అప్పు విపరీతంగా ఉంది. పైపెచ్చి ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిలియన్ ఒకటి తీసుకొచ్చాడు, దాంట్లో ఇంకొక $4 ట్రిలియన్ ఇంకా వాళ్ళ అప్పులు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ట్యాక్సులు కట్ చేశాడు, కొన్నిటి మీద ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు. ఇవన్నీ చూస్తే కనుక మనకు ఓసారి రాబోయే 2-3 సంవత్సరాల్లో 40 ట్రిలియన్ దాటిపోయేటువంటి ప్రమాదం ఉంది. అప్పు తగ్గించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఆదాయం పెరగాలి,
లేదా వాళ్ళ డాలర్ విలువ పతనం చెందాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత 6 నెలల్లో 10% డాలర్ విలువ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, డాలర్ చీప్ అయ్యేసరికి అప్పులు తగ్గిపోవడం మొదలు పెడతాయి. అప్పులు అంటే ఏంటి, ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి $700 బిలియన్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ శాతం రమారమి 60% మనం డాలర్స్ లో పెట్టుకుంటున్నాం. డాలర్స్ లో ఏంటి, మనకు ఆస్ట్రేలియాలో బాంబేలో తాళం వేసి పెట్టాం కదా, అవన్నీ అమెరికాలోనే బాండ్స్ కొంటాం. కాబట్టి ఆ బాండ్స్ అంటే వాళ్ళ దగ్గరే ఉంటాయి ఈ అప్పులు. అలాగే మనకు 3 ట్రిలియన్ల పైబడి మనకు చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. 1.2 ట్రిలియన్ డాలర్లు జపాన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ అప్పులన్నీ అలాగే వాళ్ళ దేశంలో ఉన్న అప్పులు ఇవన్నీ కలిపి దగ్గర $37 ట్రిలియన్ ఉన్నాయి. దాన్ని ఎలా తగ్గించారు ఒకటి. రెండవది ఏంటంటే కనుక ఈరోజు చైనా మీద, జపాన్ మీద, లేదా ఇతరత్ర వియట్నాం, భారతదేశం వీటి మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంప్లీట్ గా షిఫ్ట్ చేసేసారు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే తన తెల్ల జాతి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలంటే గతంలో ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయి అన్ని చైనాకు, భారతదేశానికి, వియట్నాంకి పంపేసిన తర్వాత ఉద్యోగాలు లేకుండా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడితే కానీ వాడు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ ఫోర్డ్ కానీ, జనరల్ మోటార్స్ కానీ, లేదా క్రైస్లర్ కానీ, ఇటువంటి వాళ్ళ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ. ఏదో 60 దశకంలో 70 దశకంలో అసలు ఫోర్డ్ లేదా జనరల్ మోటార్స్ కార్ కొనాలంటే అసలు నా జీవితంలో ఎప్పుడైనా కొనగలనా అన్నారు అందరూ కలగనేవాడు. అంతటి గొప్ప కార్స్ అది. కానీ ప్రపంచం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు జపనీస్ కార్స్ కావచ్చు, చైనీస్ కార్స్ కావచ్చు, చూస్తే కనుక ఎక్కడికి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీస్ వచ్చినాయి. కానీ ఇంకా పాత టెక్నాలజీలో కూరుకుపోయింది అమెరికా. అందుకని అతను ఇండస్ట్రియలైజ్ చేయాలన్నా జరగనటువంటి, కాబట్టి ఆయన సొల్యూషన్ తప్పు, దాన్ని చేస్తున్నటువంటి సొల్యూషన్ తప్పు. పైపెచ్చు దేశాలందరితో బెదిరించడంతో ఒక వాణిజ్య పరంగా, ట్రేడ్ పరంగా మాత్రమే చూస్తున్నాడు. ఈ ట్రేడ్ పరంగా చూడడంతో జియో పాలిటిక్స్ లో అమెరికా గణనీయంగా దెబ్బతినబోతుంది. అమెరికా ఈరోజు ఒక్క విషయంలో, అన్నిటికంటే కీలకమైన విషయంలో అమెరికా దెబ్బతినింది ఏంటంటే కనుక నమ్మకం. ప్రపంచంలో ఈరోజు అమెరికాని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకు, ఈ రోజు టారిఫ్ వేస్తున్నాడు, రేపు పొద్దున్న నిద్ర లేచానికి ఏదైనా కాలం వస్తే కానీ ఇంకేం టారిఫ్ వేస్తాడో తెలియదు కదా. కాబట్టి ఆ పరిస్థితి. ఇప్పుడు యూరోప్ తోటి ఒప్పందం చేసుకున్నానని డిక్లేర్ చేశాడు. మనకు అర్సలా వండర్లైన్ వాళ్ళ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ని స్కాట్లాండ్ లో ఆయన గోల్ఫ్ కోర్స్ లో కలిసి, 2 ప్రభుత్వాలు కలిసి ఎక్కడ కలుస్తాయి, అఫీషియల్ ఎక్కడ కలుస్తాయి, కానీ ఆయన గోల్ఫ్ కోర్స్ వచ్చి కలిసి ఆవిడని ఎంత అవమానించాలో అంత అవమానించి పంపించాడు ఆయన. అదే పరిస్థితి మనం కెనడాతో చేశాడు, లూలా డిసిల్వాతో చేశాడు, అలాగే మన మోదీ గారితో చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని అవమానించే దిశగానే ఆయన ప్రవర్తనతో చూస్తున్నాం. కాబట్టి ఇది ఆయనకు ఎంతకాలం తీసుకెళ్తుందని పెద్ద విషయం. ఇంకో విషయం ఏంటంటే భారతదేశం ఎక్స్పోజర్ మనకు అమెరికా తోటి చాలా తక్కువ ఉంది. మనం మాక్సిమం ఏంటంటే మనం అన్ని కూడాను కాంపిటీషన్ లేనటువంటి వస్తువులే వాళ్ళకి ఇస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మనం ఇవ్వకపోతే వాళ్ళ మందులు రావు. ప్రమాణమి 45 నుంచి 50% ఈరోజు అమెరికాలో వాళ్ళు వాడుతున్నటువంటి మందుల యొక్క వెనకాల ఉన్నటువంటి ముడిసరుకు అంతా భారతదేశం నుంచి వెళ్తుంది. కాబట్టి ఈరోజు దాని మీద సుంకాలు వేస్తే కనుక వాళ్ళ దేశంలోనే మెడికల్ కాస్ట్ అన్ని పెరుగుతాయి. అందుకని దానికి ఎగ్జంప్షన్ ఇచ్చాడు ఆయన. అలాగే ప్రాసెస్డ్ పెట్రోలియం రష్యా నుంచి చమురుకొని దాన్ని ఇక్కడ మనం ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, కెరోసిన్ మనం రష్యా, మనకు యుఎస్ఏ, తర్వాత యూరోప్ అమ్ముతున్నాం. దానిని కూడా ఎగ్జంప్షన్ చేశాడు ఆయన. సో దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, ఒక టెక్స్టైల్స్ లాంటివి, జెమ్స్ లాంటివి 2-3 అంశాల మీద మాత్రమే మనకు పడుతుంది. దాంట్లో జెమ్స్, డైమండ్స్, తర్వాత మనకు బంగారం కొనుక్కునే వాళ్ళకి ఒక 5%, 10% పెరిగినా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే చాలా ధనికులు కాబట్టి. ధనికులకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు, టెక్స్టైల్స్ మీద మాత్రమే దెబ్బ పడుతుంది. దానివల్ల నష్టపోయేదే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కదా నష్టపోతారు. వాల్మార్ట్ ఈరోజు వాళ్ళ దేశంలో చాలా తక్కువ ధరకి అమ్మేటువంటి డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ వాల్మార్ట్ మొత్తుకుంటున్నారు, ధరలు పెరిగిపోతున్నాయి, మేము తట్టుకోలేము, తగ్గించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తే వాళ్ళని కూడా దూషిస్తున్నాడు. కాబట్టి ఆయన చేస్తున్న చర్యలన్నీ ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న అప్పులు తగ్గించాలి, వాళ్ళ దేశంలో బయట నుంచి కొనుక్కుంటున్నటువంటి సరుకుని ఏదో విధంగా తగ్గించి ఆపాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణ మనం చూసామంటే అమ్మ, ఇప్పుడు షాప్కి వెళ్ళి నువ్వు కొంటున్నావు, షాప్కి వెళ్తే నీకు 100 రూపాయలకి ఏదో ఇచ్చాడు, ఏదో నీకు కాస్మెటిక్స్ ఏదో పౌడరో లేకపోతే ఏదో క్రీమో ఏదో ఇచ్చాడు, 100 రూపాయలకి ఇచ్చాడు.
రేపటి రోజు ఉన్నది నువ్వు, అవసరం నీది, నువ్వు వెళ్ళి మళ్ళీ అతనికి ఏం చెప్తున్నావు, 100 రూపాయలు నాకు అనవసరంగా నాకు ఛార్జ్ చేస్తున్నావు, నీకు 60 రూపాయలు అయింది ఖర్చు, నా మీద 100 రూపాయలు ఎక్కువ వేస్తున్నావు కాబట్టి నీ మీద నేను సుంకాలు వేస్తానంటే దాని అర్థం ఏమైనా ఉందా? నష్టపోయేది ఎవరు? మనం. డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది అదే. ఇప్పుడు ఇన్ని టారిఫ్లన్నీ ఎవరు భరించాలి? అవన్నీ ఏ దేశం భరించదు, మోసం చేస్తాయి కదా. మళ్ళీ అమెరికన్ కన్స్యూమరే కదా దాన్ని కొనుక్కుంటారు, అదే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే భారతదేశం ఒకటే కాదు, కెనడా మీద 35% ట్యాక్స్ వేశాడు. కెనడా ఏం చేసిందంటే కన్నెర చేసేసరికి అక్కడి నుంచి కాపర్, తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా రావడం మానేసి, అలాగే వాళ్ళ ఈవెన్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆటోమొబైల్ సెక్టర్, వాళ్ళ కాంపనెంట్స్ కూడా కెనడా నుంచి వస్తున్నాయి. కెనడా నుంచి రాకపోవడము, అక్కడి నుంచి విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడంతో ఈ రోజు ఏ సెక్టర్ లో తను ఉద్యోగాలు యాడ్ చేయాలనుకుంటున్నాడో ఆ సెక్టర్స్ అన్నింటిలో కూడా ఉద్యోగాలు తీసేస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఇంతవరకు ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా గత వారంలో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేసి వాళ్ళ ప్రభుత్వం రిలీజ్ చేసేసరికి గణనీయంగా పడిపోయింది. మనకు నిరుద్యోగులు చాలా పెరిగారు. మేలో మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా తప్పు, దాంట్లో రామారామి 2.5-3 లక్షల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, దాన్ని మేము అప్పుడు గణాంకాల్లో తీసుకోలేదు అని చెప్పేసరికి ఏం చేయాలి? ఈ తప్పిదాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా డొనాల్డ్ ట్రంప్. అది చేసుకోకుండా ఏం చేశాడంటే దాని ఆఫీసర్ ఎవరైతే ఈ రిపోర్ట్ ఇష్యూ చేశారో ఆవిడని ఉద్యోగం నుంచి తీసేశారు. అంటే అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కళలో, ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. సో దానివల్ల నష్టపోయేది అమెరికా ప్రజలే. భారతదేశానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మనం దీంట్లో ఒక 20వ వంతు అంటే $1 ట్రిలియన్ ఎకానమీ కూడా లేనప్పుడు మన మీద అప్పుడు 1998లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన మీద సుంకాలు విధించి శాంక్షన్స్ వేసి మన మీద అన్ని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే మనం తట్టుకున్నాం. సంవత్సరం లోపల మన ఫారెక్స్ అన్ని వాళ్ళు ఫ్రీజ్ చేసినా మనం తట్టుకోగలిగాం. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో 4వ పెద్ద దేశం, 3వ పెద్ద దేశంగా ఎదుగుతోంది రాబోయే 2-3 సంవత్సరాలు. ఇంతటి పెద్ద దేశం పెట్టుకుంటే కనుక నష్టపోయేది ఎవరు? మనం తట్టుకునే క్షమతా శక్తి మనకు ఉన్నది. చైనా లాగా కాదు భారతదేశం. చైనా, అమెరికా కొంటేనే వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. కాబట్టి ఎవరి మీద నొప్పి వచ్చినా ఇద్దరు కలిసి మునగాల్సి. కానీ భారతదేశం అలా కాదు. ఈరోజు అమెరికా మన దగ్గర నుంచి $1 కొనకపోయినా మన దేశానికి వచ్చే పెద్ద కష్టం ఏం లేదు. మహా అంటే 0.2% మన జీడిపిలో ఏదో దెబ్బతవుతుంది, అంత నుంచి ఏమి ఉండదు. మన దేశంలో కెపాసిటీ మనకుంది. అందుకనే మోదీ గారు వారణాసిలో ర్యాలీలో ఆయన చెప్పారు, భారతదేశంలో తయారు చేసి మన చెమట రక్తంతో కూడినటువంటి వస్తువులే మనం కొందాము. అంటే భారతదేశంలో తయారైన కొనడం మొదలు పెడదాం, అమెరికా కొనకండి అని చెప్పలేదు ఆయన, మనది కొందాం అంటే మన దేశంలో కన్సంప్షన్. ఎస్ సార్, ఇప్పుడు మోడీ చైనా కూడా వెళ్తున్నారు ఈ మంత్ ఎండ్, బై దిస్ మంత్ ఎండ్ ఆగస్ట్ 31 అలాగా చైనా వెళ్తున్నారు. సో అంటే 2020లో తూర్పు లడాఖ్లో గల్వాన్ లోయలో సైనిక చర్యల ఘర్షణ తర్వాత మోడీ ఫస్ట్ టైం వెళ్తున్నారు. సో అక్కడ షీ జిన్పింగ్తో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలకు కాస్త తెరపడి సత్సంబంధాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా ఈ పర్యటన తర్వాత? అంటే ఆ అంశం చైనా చూసుకోవాలి. మనం చాలా స్పష్టంగా చెప్పాం, మనం మోదీ గారు పదే చెప్తున్నారు, బంబ్ और धमाके के सामने हम कुछ बात नहीं कर सकते हैं, सुन नहीं सकते हैं అన్నారు. అంటే బాంబులు, తుపాకీల గుండ్ల శబ్దంలో మనం ఏమి వినలేము అన్నారు. కాబట్టి మన సరిహద్దులలో సురక్షితంగా, శాంతియుతంగా ఉంచవలసిన బాధ్యత చైనా మీద ఉంది. అందుకనే మోదీ గారు ఆల్రెడీ సోచి అని చెప్పేసి మనకు రష్యాలో జరిగినటువంటి సమ్మిట్ లో జీ జిన్పింగ్ ఆల్రెడీ కలిశారు. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఆయన ఆల్రెడీ కలవడం జరిగింది. క్రమేపీ మనం వాళ్ళతో కొంచెం నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఆచితూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, మనకు కైలాష్ మానస్ సరోవర్ యాత్రను ఓపెన్ అప్ చేశారు. దానికి ప్రతిఫలంగా మనం ఏం చేశాము, వాళ్ళకి వీసాలు ఇవ్వడం మొదలుపెట్టాం. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఈ రోజు దాకా చైనాకి వీసాలు ఇవ్వడం మానేసి. రెండవది, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ చైనా నుంచి డైరెక్ట్ గా భారతదేశానికి ఏమీ రాలేదు. సింగపూరో లేకపోతే దుబాయో ఇక్కడ వెళ్ళి మా భారతదేశానికి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్లు పరిమితించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తుంది. చైనా యొక్క ప్రవర్తన ఆధారంగా మనం వాళ్ళతో మైత్రి ఎంత పెంచుకోవాలి, తగ్గించాలని నిర్ణయిస్తాం. కాబట్టి ఈ రోజు చైనా నిర్ణయించుకో, అమెరికాతో యుద్ధం పెట్టుకొని అదే పంథాలో భారతదేశంతో కూడా యుద్ధం పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళకు వదిలేసాం. మనం ఏంటంటే తొందరపడంటే టిక్ టాక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కూడా బ్యాన్ చేస్తుంది, దాన్ని రిలీజ్ చేయలేదు. అలాగే వాళ్ళు రమారమి 1000 వాళ్ళ యాప్లన్నీ బ్యాన్ చేసి ఈ రోజు కూడా తీయలేదు. హూవాయ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తుంది, ఇప్పుడు కూడా మనం రిలీజ్ చేయలేదు. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పైపెచ్చు ఈ రోజు మనం మాట్లాడుతుండగా మనకు బాంగ్ మార్కోస్
వాళ్ళ ఫిలిప్పైన్ రాష్ట్రపతి ఈరోజు భారతదేశంలో ఉన్నారు. ఈరోజు ప్రెసిడెంట్ ని తర్వాత మన ప్రధానమంత్రి ఇద్దరిని కలుస్తున్నారు ఆయన. అంటే ఈరోజు చైనాకి శత్రువు అయినటువంటి ఫిలిప్పైన్స్ ని భారతదేశంలో మనం ప్రమాదం పడుతున్నాం. వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసాం, వాళ్ళకి బ్రహ్మోస్ ఇచ్చాం. రేపు అక్కడ వాళ్ళతో పాటు మనం గస్తీ తిరగబోతున్నాం. చైనా ఏ సముద్రాలు మావి అంటున్నారో ఆ ప్రాంతంలో భారత నావికాదళం వెళ్ళబోతాం. కాబట్టి చైనాకి మనం 2 మెసేజ్లు ఇస్తున్నాం. అలాగే దలైలామా గారి పుట్టినరోజు మోదీ గారు ఆయనని అభినందించారు, ఆయనకు విషెస్ చెప్పారు. గతంలో చెప్పేవారు కాదు మోదీ గారు. అంటే ఇప్పుడు మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం చైనాకి. నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరితే దానివల్ల మీరు లాభపడతారు, మేము లాభపడతాము. ట్రంప్ లాంటి మూర్ఖపు వ్యక్తిని మనం హ్యాండిల్ చేయొచ్చు. లేదు మీరే ఇక్కడ చక్రవర్తులు, మీరే పెద్ద ఠేకేదారులు అనుకొని మమ్మల్ని కూడా మీరేదో కంట్రోల్ చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తే మాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫిలిప్పైన్స్ మీ ముందర పెట్టగలము, తైవాన్ మీ ముందర పెట్టగలము, టిబెట్ మీ ముందర పెట్టగలము, మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చైనాకి మనం 2 మెసేజెస్ ఇస్తున్నాం. పైపెచ్చు మన సిడిఎస్ కానీ మన ఇతరత్ర సైనికాధికారులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మనం పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ని, చైనాని, టర్కీని ముగ్గురిని ఓడించామని చెప్పి అక్కడ చెప్పాము, అఫీషియల్ గా చెప్పాము. కాబట్టి చైనాకి మనకి ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఒక విధమైనటువంటి ఈక్వల్ స్టేటస్ లో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేస్తున్నాము. SCO సమ్మిట్కి వెళ్తున్నారు మోదీ గారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశానికి రావాలి. అక్టోబర్, నవంబర్ లో ఆయన కూడా భారతదేశానికి రావాలి. మనకు క్వాడ్ సమ్మిట్ ఉంది భారతదేశంలో. చూద్దాం అప్పటికి ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూద్దాం. బెదిరిస్తున్నాడు ఆయన, చైనాను కూడా బెదిరించాడు. 145% ట్యాక్స్ వేశాడు. తర్వాత తోక ముడుచుకొని మొత్తం పక్కన పెట్టేశాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు ఎప్పుడైతే మినరల్స్ మీకు ఇవ్వము అని చెప్పి దాని మీద బ్యాన్ పెట్టారో మొత్తం ఊరు ఆయన ఏం చేయలేకపోయాడు. ఈరోజు ఇందాక నిక్కీ హేలీ స్టేట్మెంట్ ఇందాక చదివావు కదమ్మా, నిక్కీ హేలీ ఏం చెప్తోంది, అంతటి శత్రువు అయినటువంటి చైనాకి మీరు 90 ఏళ్ళు వ్యవధిస్తున్నారు కానీ మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ అయిన భారతదేశానికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆవిడ ఎందుకు ప్రశ్నించింది. ఇదే చైనా మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి ఈరోజు భయపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏం చర్య తీసుకున్నా రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేస్తారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేశాడంటే వాళ్ళ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ మన స్పేస్ టెక్నాలజీ కానీ, వాళ్ళ కంప్యూటర్లు కానీ, వాళ్ళ సెల్ ఫోన్లు కానీ అన్ని ఆపేసుకోవాల్సి వస్తుంది, ఇండస్ట్రీలో మూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ రోజు చైనా అంటే అంత భయపడుతుంది. బెదిరించి బయట మైకుల మీద భయపడుతున్నాడు కానీ లోపల మాట్లాడడానికి భయపడుతున్నాడు. పైపెచ్చు వాళ్ళకి చిప్స్ ఇదివరకు ఇవ్వను అని చెప్పి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు బ్యాన్ చేసినటువంటి చిప్పులని ఎన్విడియా అన్న కంపెనీ ద్వారా మళ్ళీ ఈ రోజు చైనాకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ చిప్పులు చైనాకి వస్తే కనుక అమెరికా దాటిపోతుందన్న భయంతో బ్యాన్ చేశారు. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి చిప్పులు ఇస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ కూడా ఎలా చూస్తాడంటారు అంటే ఇటువైపు ఏమో చైనా, మోడీ వెళ్తున్నారు, తర్వాత రష్యాలో ఇప్పటికీ ఆల్రెడీ అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళారు, జైశంకర్ కూడా వెళ్తున్నారు. సో ఈ సినారియో మొత్తాన్ని ట్రంప్ ఎలా చూస్తారంటారు? ట్రంప్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్ హిపోక్రైట్. ఆయన మాట్లాడొచ్చు. గత 6 నెలల్లో డొనాల్డ్ ట్రంప్ మన వ్లాడిమిర్ పుటిన్ తోటి 4-5 సార్లు మాట్లాడాడు. ఒక్కొక్కసారి 2 గంటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడొచ్చు, ఏం పర్వాలేదు. ఆయన స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఈరోజు మాస్కో వెళ్తున్నాడు. ఆయన వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ మనం చేస్తే ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాం కదా. మన ఫారెన్ మినిస్ట్రీ కావచ్చు, లేదా మన ఈవెన్ ఈస్టర్న్ కమాండ్ కూడా వాళ్ళ ట్వీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు 1954 నుంచి 71 వరకు $2 బిలియన్ ఆయుధ సామాగ్రి పాకిస్తాన్కి అమెరికా ఇచ్చింది అని చెప్పి వాళ్ళు న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వాళ్ళు పెట్టారు. అలాగే మనం ఏం చెప్పామంటే ఇప్పటికి కూడా మీరు ఇందాక చదివినట్టు అమ్మ, అది పెలేడియము, తర్వాత లిథియము, ఇటువంటి చాలా ఐటమ్స్ అన్ని అక్కడి నుంచి, యూరియా, ఇవన్నీ కూడా రష్యా నుంచి ఈ రోజు దాకా కొనుక్కుంటారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ప్రెస్ రిపోర్టర్ అడిగితే కనుక నాకు తెలియదని చెప్తున్నాడు. తెలియకుండా ఎలా ఉంటుంది? రష్యా నుంచి ఆయన తెలియకుండా వెనక నుంచి కొంటున్నారా? నిజంగా అటువంటి జరిగితే కానీ వాళ్ళందరినీ రేపు పొద్దున సాక్ చేయాలి కదా, ఉద్యోగం నుంచి తీసేయాలి కదా. నాకు చెప్పకుండా రష్యా నుంచి ఎందుకు కొంటున్నారు మీరు చెప్పాలి కదా. అంటే ఆయన హిపోక్రసీ ఎక్స్పోజ్ అయిపోయింది, అక్కడ ప్రపంచం ముందర ఎక్స్పోజ్ అయింది. ఆయన ఎవరంటే భయపడ్డు, ఆయనకు సిగ్గు అటువంటిది ఏం లేదు. ఆయనకి ఎవరంటే భయపడ్డు కాబట్టి ఆయన చేసేదని చేస్తారు. ఎలాగో ఈ దేశ సుంకాలు వేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి దానికి ఏదో కారణం వెతుక్కుంటున్నాడు. 6 నెలలుగా లేని కారణం ఈరోజు ఎందుకు పుట్టుకొచ్చింది ఆయనకి. అంతేకాదు, ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత, అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన ఫస్ట్ ట్వీట్ చూడమను. దాంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడు చైనా ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇరాన్ మీద కూడా బ్యాన్ ఉంది కదా, ఇరాన్ చమురు కూడా కొనుక్కోవడానికి వీల్లేదని చెప్పి అమెరికా బ్యాన్ ఉంది కదా. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే బ్యాన్ ఎత్తేసినట్ట, చైనా వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పినట్లేనా? అదే అమెరికా భారతదేశానికి చెప్పింది మీరు రష్యా నుంచి కొనుక్కోండి అని. మనం కొని దాన్ని ప్రాసెస్ చేసింది వాళ్ళు కొనుక్కున్నారు కదా, అమెరికా కొనుక్కుంది కదా.
Yes. ఎరిక్ గార్సెట్టి జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశంలో వాళ్ళ రాయబారి ఎవరైతే ఉన్నారో ఎరిక్ గార్సెట్టి, ఆయన వీడియో చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. మేమే చెప్పాం భారతదేశం కొనమని, ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి చమురంతా యూరోప్ కి వెళ్ళిపోయింది. యూరోప్ వెళ్ళిపోయేసరికి మనం కూడా కొనడం మొదలు పెట్టామంటే చమురు ధర పెరిగిపోతుంది, గణనీయంగా పెరుగుతుంది. Yeah. $120-150 మన బ్యారెల్ వెళ్ళిపోయిందంటే ప్రపంచం ఎవరు తట్టుకోలేదు. Right, sir. ప్రపంచం ధరని కంట్రోల్ చేసింది భారతదేశం అని అమెరికానే ఒప్పుకుంది. కానీ ఈయన హిపోక్రసీని ఎవరు ఆపలేరు. కాబట్టి మనం చూద్దాం. మనం అమెరికా అంటే భయపడేటువంటి పరిస్థితిలో లేవు. మనం డొనాల్డ్ ట్రంప్ ని ఈజీగా మనం హ్యాండిల్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.